Question number 2 and on comparing the ratios A1 by A2, B1 by B2 and C1 by C2, find out whether the lines represent the following pair of equations intersect at a point or parallel or coincident అని అడుగుతున్నాడు. అంటే ఇంటర్సెక్ట్ అవుతాయా లేకపోతే ప్యారలల్ అవుతాయా లేకపోతే కోఇన్సిడెంట్ అవుతాయా అని. మనకి మామూలుగా అయితే 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. గివెన్ సొల్యూషన్ మనం రాద్దాం. గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినవి 5x మైనస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇంకొక ఈక్వేషన్ అంటే 7x ప్లస్ 6y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు 5, ఇక్కడ b1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, c1 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. అలాగే a2 ఈజ్ ఈక్వల్ టు 7, b2 ఈజ్ ఈక్వల్ టు 6, ఇక్కడ c2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 అండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ a1 బై a2 ఫైండ్ అవుట్ చేయాలి. a1 బై a2 ఏమవుతుందంటే 5/7 అవుతుందండి. అలాగే b1 బై b2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మైనస్ 4/6 అవుతుంది, ఇక్కడ మైనస్ 2/3 అండి. ఇక్కడ c1 బై c2 ఫైండ్ అవుట్ చేయాలి, అంటే 8/-9 అవుతుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు చూసుకోవాలండి. a1 బై a2 ఏమవుతుందని. a1 బై a2 ఏంటంటే నాట్ ఈక్వల్ టు b1 బై b2 అండి. అంటే ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి మనం ఇక్కడ తీసుకోక్కర్లేదు, ఇక్కడ వరకు చేస్తే సరిపోతుందండి. a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 కాబట్టి గివెన్ లైన్స్ ఆర్ ఏమడిగాడు, ఇంటర్సెక్ట్ గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ 1 పాయింట్ అండి. మనం ముందు కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. అంటే వీటిలో ఒక రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తే a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుందండి. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ 1 పాయింట్. అలాగే ఇది కూడా చూద్దాం. ఈక్వేషన్ రెండో ప్రాబ్లం. గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ అండి. గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్, పెయిర్ ఆఫ్ 9x అంటే ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు 9, b1 ఈజ్ ఈక్వల్ టు 3, అలాగే c1 ఈజ్ ఈక్వల్ టు 12 అండి. అలాగే a2 ఈజ్ ఈక్వల్ టు 18, అలాగే b2 ఈజ్ ఈక్వల్ టు 6, c2 ఈజ్ ఈక్వల్ టు 24 అండి. ఇప్పుడు మనం a1 బై a2 ఫైండ్ అవుట్ చేద్దాం. a1 బై a2 ఎంత అవుతుందంటే 9/18 అవుతుంది, అంటే 1/2 అండి. అలాగే b1 b2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఎంత అవుతుందంటే 3/6, అంటే ఇక్కడ కూడా 1/2 అవుతుంది. అలాగే c1 బై c2 ఫైండ్ అవుట్ చేద్దామండి. 12/24 ఇక్కడ ఏమవుతుందంటే 1/2 అవుతుంది. అంటే మనకి ఏమైందంటే ఇక్కడ a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 అయిందండి. అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు అయింది కాబట్టి ఇక్కడ ఆపేసాం. ఇక్కడ a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు ఏం చేయాలంటే c1 బై c2 కూడా ఈక్వల్ చేయాలి. ఈ మూడు ఇప్పుడు ఏమైనా 1/2 1/2 1/2 ఈక్వల్ అయినాయి కాబట్టి ఇక్కడ మన కండిషన్స్ ప్రకారం గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏది ఈ కండిషన్ వస్తే మనకి ఏమంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. కోఇన్సిడెంట్ అంటే మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయండి. అలాగే మనం మూడవది చూద్దామండి. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు 6, b1 ఈజ్ ఈక్వల్ టు -3, ఇక్కడ c1 ఈజ్ ఈక్వల్ టు 10 అండి. అలాగే ఇక్కడ a2 ఈజ్ ఈక్వల్ టు 2, b2 ఈజ్ ఈక్వల్ టు -1, c2 ఈజ్ ఈక్వల్ టు 9 అండి. అక్కడ a1 బై a2 ఫైండ్ అవుట్ చేద్దాం. a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు 6/2, అంటే 3 అవుతుందండి. అలాగే b1 బై b2 ఏమవుతుందంటే -3/-1, ఇక్కడ ఏమవుతుందంటే 3 అవుతుంది. అలాగే c1 బై c2 అండి.
C1/C2 అయితే 10/9 అవుతుంది. అంటే మనకి ఇప్పుడు A1/A2 ఈక్వల్ టు B1/B2 వచ్చిందండి, నాట్ ఈక్వల్ టు C1/C2. అంటే ఇక్కడ A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 వచ్చింది. ఇలా కండిషన్ వస్తే మనకి ఇక్కడ అంటే కోఎఫిషియెంట్స్ వరకు మామూలుగా అయితే ఈక్వల్ అండి. కాబట్టి మనకి గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 3 అండి. ఆన్ కంప్యూటింగ్ ద రేషియోస్ A1/A2, B1/B2, C1/C2, find out whether the following pair of linear equations are consistent, inconsistent. అంటే కన్సిస్టెంట్ అవుతాయా, మామూలుగా అయితే ఇన్కన్సిస్టెంట్ అవుతాయా అన్నాడు. అంటే మనం ఇందాక ప్రాబ్లంలో చేసాం కదండి. అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఆ రెండు ఈక్వల్ అయితే అలాగే C1/C2 ఫైండ్ అవుట్ చేస్తాం. దాని నుంచి మన కండిషన్స్ బట్టి అవి కన్సిస్టెంట్ అవుతాయా, ఇన్కన్సిస్టెంట్ అవుతాయా అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. మనకి ఫస్ట్ సొల్యూషన్లో గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవి ఇచ్చాడండి. అంటే 3x + 2y = 5, అలాగే 2x - 3y = 7 ఇచ్చాడు. మనకి A1 ఏం రాస్తాం అంటే 3 రాస్తాం. అలాగే B1 ఈక్వేషన్స్ కింద రాసేద్దామండి. అంటే -5 = 0, ఇక్కడ -7 = 0. అంటే మనకి B1 ఏమవుతుందంటే 2 అవుతుంది, C1 -5 అవుతుంది. అలాగే A2 2 అవుతుంది, B2 -3 అవుతుంది, C2 -7 అవుతుందండి. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే A1/A2 ఫైండ్ అవుట్ చేద్దామండి. A1/A2 3/2 అండి. ఇక్కడ B1/B2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2/-3 అవుతుంది. అలాగే C1/C2 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ -5/-7 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అండి. మనకి కాబట్టి నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యాజ్ యూనిక్ సొల్యూషన్ అండి. యూనిక్ సొల్యూషన్ గివెన్ యూనిక్ సొల్యూషన్ అయితే మనకి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మనకి గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏమవుతాయంటే కన్సిస్టెంట్ అవుతాయి. CONS కన్సిస్టెంట్ అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటే మనకి కన్సిస్టెంట్ అవుతాయి. అలాగే దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ (2x - 3y - 8 = 0), అలాగే 4x - 6y - 9 = 0 అండి. ఇక్కడ మనకి A1/A2 ఫైండ్ అవుట్ చేద్దాం. A1/A2 = 2/4, అంటే ఇక్కడ వాల్యూ 1/2 అవుతుంది. అలాగే B1/B2 ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే -3/-6, అంటే ఇక్కడ 1/2 అవుతుంది. అలాగే C1/C2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ -8/-9 అవుతుంది, ఇక్కడ 8/9 అవుతుందండి. అంటే ఇక్కడ ఏమైందంటే కండిషను A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ అయితే మనం ఏం చేయాలంటే C1/C2 కూడా చూడాలండి. ఇక్కడ C1/C2 నాట్ ఈక్వల్ టు అయింది కాబట్టి
మనకి గివెన్ pair of linear equation has no solution అండి. అలాగే అంటే ఇచ్చిన గివెన్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే గివెన్ ఈక్వేషన్స్ మామూలుగా అయితే నో సొల్యూషన్ కాబట్టి ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. అలాగే ఇది చూద్దామండి. ఇప్పుడు మామూలుగా అయితే మనం దీన్ని బై 2 ఉంది కాబట్టి దాన్ని గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ మనకి అంటే 6తో మల్టిప్లై చేస్తే అంటే ఏమవుతుందంటే 6తో మొత్తాన్ని 6తో మల్టిప్లై చేద్దాం బోత్ సైడ్స్. మల్టిప్లై 6 ఆన్ బోత్ సైడ్స్ అంటే బై 2లు పోతాయండి. అంటే బై 6తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 6 3/2 x ప్లస్ 5/2 y ఈజ్ ఈక్వల్ టు 6 × 7 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 9x అవుతుంది. ఇక్కడ 9x ఇక్కడ ఇది 3 టైమ్స్ కాబట్టి అది 15y. ఇక్కడ 42 అండి. -42 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అయితే ఇది మామూలుగా ఈక్వేషన్ 1. ఇంకొక ఈక్వేషన్ ఏమిటంటే 9x - 10y -14 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే a1/a2 ఏమవుతుందంటే ఇక్కడ 9/9 అంటే 1 అవుతుంది. ఇక్కడ b1/b2 15/-10. ఇక్కడ c1/c2 అవుతుందంటే -42/-14 అండి. అంటే ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అండి. ఇక్కడ ఫస్ట్ కండిషనే వచ్చింది కాబట్టి గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ గివెన్ ఈక్వేషన్స్ యాజ్ యూనిక్ సొల్యూషన్ అండి. ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. గివెన్ పేర్ ఆఫ్ ఒక్కో ఎక్కువ సొల్యూషన్ ఉంటే మనం ఏమంటామంటే పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ యాజ్ కన్సిస్టెంట్ అంటాం. ప్రాబ్లం 3లో మనకి ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 4, 5 మనకి ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వండి. మనకి అంటే రాద్దాం. అంటే 5x - 3y -11 ఈజ్ ఈక్వల్ టు 0 -10x + 6y + 22 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు 5, b1 ఈజ్ ఈక్వల్ టు -3, c1 ఈజ్ ఈక్వల్ టు -11 అండి. ఇక్కడ a2 ఈజ్ ఈక్వల్ టు -10, ఇక్కడ b2 ఈజ్ ఈక్వల్ టు 6, c2 ఈజ్ ఈక్వల్ టు 22 అండి. అంటే a1/a2 ఫైండ్ అవుట్ చేస్తామండి. ఫస్ట్ a1/a2 అంటే 5/-10 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 1/-2 అవుతుంది. అలాగే b1/b2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. -3/6 అండి. అంటే ఏమవుతుందంటే -1/2. అలాగే c1/c2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. -11/22 అంటే -1/2. అంటే మనకు వచ్చిన కండిషన్ ఏంటంటే a1/a2 b1/b2 c1/c2 కండిషను ఈక్వల్ కాబట్టి 3 ఈక్వల్ కాబట్టి గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ఏమవుతాయంటే మామూలుగా కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయండి. కాబట్టి పేర్ ఆఫ్ లైన్స్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్
కాబట్టి ఇవి గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ కాబట్టి ఆర్ కన్సిస్టెంట్ అవుతాయండి. అలాగే ఇంకొక ప్రాబ్లం ఉంది, దీన్ని మనకి బై 3 ఉంది కాబట్టి 3 తోటి మనం బోత్ సైడ్స్ మల్టిప్లై చేద్దామండి. దీన్ని అంటే మల్టిప్లై చేస్తే మనకి ఫస్ట్ ఈక్వేషన్ని అంటే 3 × 4/3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 × 8 అండి. అంటే ఈక్వేషన్ ఏమో ఒక మల్టిప్లై చేస్తాం, బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం కాబట్టి ఈక్వేషన్ ఏం మారదు. ఇక్కడ ఏమొస్తుందంటే 4x, ఇక్కడ 6y - 24 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఇంకొక ఈక్వేషన్ అంటే 2x + 3y - 12 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ కూడా మనకి a1 ఈజ్ ఈక్వల్ టు 4, b1 ఈజ్ ఈక్వల్ టు 6, c1 ఈజ్ ఈక్వల్ టు -24 అండి. ఇక్కడ a2 ఈజ్ ఈక్వల్ టు 2, b2 ఈజ్ ఈక్వల్ టు 3, c2 ఈజ్ ఈక్వల్ టు -12 అండి. ఇక్కడ a1/a2 అంటే 4/2 అంటే 2 అవుతుంది. ఇక్కడ b1/b2 అంటే 6/3 అంటే 2 అవుతుంది. అలాగే c1/c2 అంటే -24/12 ఇక్కడ కూడా 2 అవుతుందండి. అంటే మనకు కూడా ఇక్కడ కూడా ఏమొచ్చిందంటే a1/a2, b1/b2, c1/c2 అయిందండి. ఇక్కడ ఏమవుతాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. కాబట్టి గివెన్ pair of equations infinitely many solutions. కాబట్టి ఇక్కడ గివెన్ pair of equations కన్సిస్టెంట్ అండి. నో సొల్యూషన్ అయితే ఇన్కన్సిస్టెంట్ ఉంటుంది. కాబట్టి పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్.